చిత్తశుద్ధి లేని క్షుద్ర మానవునకు చిత్తశుద్ధి లేని క్షుద్ర మానవునకు ఆత్మతత్వమెట్టు అబ్బునకు ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే మరువబోకుడు ఇట్టి మంచి మాట మరువబోకుడు ఇట్టి మంచి మాట మరువబోకుడు మరువబోకుడు ఇట్టి మంచి మాట. A person without purity of heart and meaning, how do you expect him to understand the nature of the spirit or Atma? Impossible. It is only for the man of pious nature, pure heart, can only understand the nature of Atman. Never forget this good word. ఆత్మతత్వమును సాధించవలనని ఆశ కలిగినటువంటి వాడు The one who aspires to know the nature of the spirit, సాధించి దానిని అన్యులకు ప్రబోధించాలనే ఆశ కలిగినటువంటి మానవుడు the one who desires to accomplish and share with the society, మొట్టమొదట చిత్తశుద్ధిని గావించుకోవాలి. in the first instance should have purity of heart. చిత్తశుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు. The one without purity of heart is not eligible to propagate the Atmic principle. ఆత్మతత్వంను కూడా తాను తెలుసుకోలేడు. And he cannot comprehend the nature of the soul. వెలుగు లేని గది యందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి. It's only in the dark room where there is no scope for the light to enter, you find the germs and the snakes move around. వెలుగుతో కూడినటువంటి గదిలో ఇట్టి విషక్రిములు ప్రవేశించుటకు వీలు కాదు. A room with enough of light there will give no scope for the germs to enter. హృదయమునందు పరిపూర్ణ ప్రేమ ఉంచినటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి ప్రేమ హృదయుడైనటువంటి వానికి కామక్రోధ లోభమోహం మాత్సర్యం అనేటువంటి అహంకారం అనేటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు. The one with total love at heart will give no scope for the germs of lust, greed, avarice and anger to enter. ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి. That heart, bereft of purity and sacredness, will be the center of all these germs. మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయముగా పవిత్రమైన హృదయముగా ప్రేమమయమైన హృదయముగా దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి. In human life, we should develop all the purity and the sanctity, love and compassion. ప్రతి మానవుని హృదయము దయాహృదయం కావాలి. The heart of everyone should be one of ప్రేమ compassion. హృదయం కావాలి. It should be filled with love. సహన హృదయం కావాలి. It should be full of forbearance. సానుభూతి హృదయం కావాలి. One of sympathy. సంతోష హృదయం కావాలి. And it should be one of bliss. అప్పుడే ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వము అతనికి సులభంగా అర్థమవుతుంది. It's only then he'll be able to understand the nature of the soul. అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు. Then only he deserves, having enjoyed the spirit of Atman, he can propagate and share with the society. కేవలము విద్యల వల్ల కానీ
మరి ఏ పాండిత్యం వల్ల కానీ మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం. The nature of the spirit cannot be comprehended by any form of education, scholarship or intelligence. చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము. It is the purity of heart which is most essential. రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి. Ramakrishna Paramahamsa, Kabir, Surdas, what form of education they have had, ఎంతటి మేధాశక్తి వారి యందు ఉండెను. how intelligent they are. అతను పండితుడు కారు. He is not a scholar. పామరులో అత్యంత అడుగునటువంటి పామరుడు ఈ రామకృష్ణ పరమహంస. Ramakrishna Paramahamsa is very, very innocent. కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం. That illiterate, innocent Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart. కనుకనే నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. నతపాంసి నతీర్థానాం, ఇట్టి చిత్తశుద్ధి కలగాలంటే తపస్సు చేయనక్కర్లేదు. To have that purity of heart, one need not undertake penance. వేద శాస్త్ర ఇతిహాస పురాణములను పఠించనక్కర్లేదు. One need not go through sacred ఏ texts. జపములు ఏ ధ్యానములు చేయనక్కర్లేదు. No meditation is required. కానీ భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు. But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough. ఇట్టి ప్రేమ గల హృదయమే నిజమైన మానవ హృదయము. His only heart full of love is a human heart. ఇట్టి ప్రేమ హృదయం మనలో అభివృద్ధి కావాలనన్నా దీనికి ఆహార పానీయములు అత్యవసరము. To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink. మీరు భుజించే ఆహారము స్థూల రూపములో మలముగా విసర్జిస్తున్నారు. The food partaken, gross part of it is excreted. మధ్య రకమైనటువంటి యొక్క ఈ ఆహారము మానవుని యొక్క శరీరమునందు కండరముల వలె రక్తముల వలె రూపొందుతూ ఉంటుండాలి. However, that which is of middle form will get into our muscle and blood. అతి సూక్ష్మమైనటువంటి ఆహారమే మైండ్ గా మారుతుండాలి, మనస్సుగా మారుతుండాలి. The subtlest form of a food transforms into mind. కనుక మన యొక్క మంచి చెడ్డల మనస్సు యొక్క ప్రభావమునకు ఆహారమే మూల కారణం. Therefore, for the good and bad of the mind, food is ఎట్టి the cause. ఆహారము అట్టి మనస్సు. As is the food, so is the mind. కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం. Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is ప్రాచీన sacred కాలం నందు heart. మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కారణముల్లో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు. The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves. ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు. You do not understand the sattvic nature, the pious quality. రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking of the ఆనందము food there. ఆహారం నందు ఉంటున్నది. Therefore, the bliss is there in food that we భౌతిక eat. సుఖమునందు కానీ భౌతిక పదార్థములు ఎందు కానీ భౌతికమైనటువంటి విషయములు ఎందు కానీ పంచపక్ష పరమాన్నములు ఎందు కానీ ఈ ఆనందము చిక్కదు మనకు. This sort of happiness is not there
in the physical comfort and conveniences material or the sensual pleasure. దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. The sages, they have partaken the food which is one of divine creation as it is. ఇంకా పానీయం, Then the drink, త్రాగు నీరు, water. త్రాగు నీరు కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి. The drinking water must be pure. ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు. The major part of the water that we drink is excreted as urine. ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము. The subtle form of water that we drink is the life. కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది. Therefore, మానవుని యందు ఉన్నటువంటి మనస్సు ఆహారంతో చేకూరినటువంటిది. so mind is the product of the food, while life is the product of water. మానవునికి మనస్సు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి. For mankind, the mind and life are most important. ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి. So long there is life, mind should be there. So long there is mind, life is అమనస్కుడైన needed. తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు. The moment there is no mind, we don't need any life any longer. కనుక నిత్య జీవితములో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి. Therefore, to tread along the path of truth, good food and good drinking water are absolutely essential and very important. నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతికమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుతున్నదని భ్రమిస్తున్నారు. We are carried away with the feeling that the mental strength depends on the physical food. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది. It's the divine power that is infinite. హిమాచల పర్వతములపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారముల యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు. Shiva and Shakti, who are engaged in the divine celestial cosmic dance, వారు on మాత్రమే Himalayas తాండవమాడటం is because of కాకుండా food. భక్తులను కూడాను తాండవమాడించారు. They also made the devotees dance. భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు. The whole cosmos danced as well. మౌళి గుల్కెడు చంద్రమర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడా. With the moon on the head and with the forelocks on the head, జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడా డంబైన పాల నేత్రంబుతోడ. with the continuous flow right from the head and with the broad forehead, కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ. with kunkuma dot on the forehead and also the redness on the tongue because of the palm. తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల గొలువలు దునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ. ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము. In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink. కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు. Therefore, they should never be careless or negligent regarding the food and the drink. భవిష్యత్తు అంతై కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది. The entire future depends on the food and the drink. మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink. ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది. Out of this regulated food and drink, we'll have the sacred ఈ love. ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతులు మనకు చక్కగా అందిస్తుంది. Love has no form as such, yet it could be experienced. పుష్పము యొక్క వాసనకు రూపము లేదు. The fragrance of a flower has no form. వాసనకు రూపం లేదు కానీ వాసన అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది. Though the aroma of the flower has no form, but yet the flower that gives this ఈ aroma ఆనందములకు has a రూపం form. లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపం ఉంది. The bliss has no form, but yet the one that delights this blissful ఈ of love ప్రేమ has a form. మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది. It's love that expresses on the రిఫ్లెక్షన్ ఆఫ్ ది face. ఇన్నర్ బీయింగ్. It's all the reflection of the inner being. మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు. One enjoys and delights unknowingly. దానినే చెప్పారు నిత్యానందం So it is said, the eternal పరమ bliss, సుఖదం supreme happiness, కేవలం జ్ఞానమూర్తి is one of wisdom. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. That eternal ఈ bliss, supreme మూడింటి యందు happiness, ఉండినటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కానీ ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కానీ ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కానీ మనకి ఏనాటికి కంటికి కనిపించదు. this kind of eternal bliss and supreme happiness, which is non-dual in the one of wisdom, is not noticed in the worldly matter, the worldly action. ఇది నివృత్తి యందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది. ప్రవృత్తిలో మనకు ఏమాత్రము ప్రత్యక్షం కాదు. This manifests and comes to our experience in the inward part. జాగ్రత్త అవస్థ యందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది. In the waking state, everything is perfect. మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరం అవుతుంటాది. So long there is mind, you see the nature. ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖ దుఃఖం తప్పింది కాదు. So long the nature is apparent, you are bound by this grief కాబట్టి ఈ and సుఖ happiness. దుఃఖములకు ఏది కారణము? So what is the cause behind this? ఈ ప్రకృతి దృశ్యమే కారణము. It is only the scenario of the ఈ ప్రకృతి nature. దృశ్యములకు ఏది కారణము? What is the cause for the మన scene? జాగ్రత్త అవస్థనే మనకు కారణము. It is only the waking state that is the main cause. అదే నిద్రావస్థ యందు In sleeping state, మనస్సు లేదు, there is no mind. ప్రపంచము లేదు, There is no word. సుఖ దుఃఖములకు లేవు. No pain or pleasure for that matter. మనస్సు ఉండినప్పుడే ప్రపంచము, ప్రపంచం ఉండినప్పుడే సుఖ దుఃఖము. When there is mind, there is this world. When there is world, ఆ there is మనస్సు dualism. ఏ విధంగా చేరిపోవాలి? In what direction should రసో mind be? వై సహా. పానకములో చక్కెర ఏ విధంగా సర్వత్ర వ్యాపించిపోయిందో ఆ విధంగా ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది. Just as you find the sugar that has been spread all over the syrup, the love spreads all over the universe. ప్రేమ లేని స్థానం కాని A place ఆనందం without- లేనటువంటి జగత్తు కాని కంటికి కనిపించదు. There is no place without bliss or love for that matter. సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే, It is the bliss which is all సర్వవ్యాపకమైనటువంటిది ప్రేమనే. It's love that is ever expansive. ప్రేమ లేక మానవత్వం ఉండలేదు, లేక ఏ జీవత్వము ఉండలేదు. There is no living creature on earth without love. మీకు పూర్వం చెప్పాను, Bhagavan said earlier. మహాభారత యుద్ధం జరుగుతుండాలి, చాలా ఘోరంగా జరుగుతుండాలి. It was the battle times of Mahabharata. దీన్ని ఒక తూరి పరికింప చేయాలని వ్యాసుడు వస్తున్నాడు. In order to say this, Vyasa was coming ఆ there. మార్గ మధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి. On the way, sage Vyasa noticed a small insect running along. త్రికాల జ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథం నిలిపాడు. As Vyasa is omniscient, he stopped his chariot దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు. and he gifted that awareness to that insect. ఏ క్రిము, ఎందుకు నీవింత వేగంగా పరిగెత్తిపోతున్నావు? Sage ఏమి Vyasa, నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు. Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?" ఓ మహాప్రభో, Oh Lord, మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుండాలి.
That now the bitter war of Mahabharata కొన్ని is going క్షణాల on. లోపల అర్జునుడి యొక్క రథం ఈ మార్గంలో వస్తుండాలి. In a moment of time, the chariot of Arjuna is అతని forthcoming. యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు. The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate. కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని. Before the chariot of Arjuna approaches, I want to run away from this war. ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులు కూడా ఉంటుండాలి, మానవునికే కాదు. To safeguard one's own life, is there even an తమ insect? ఆడబిడ్డలను చూడాలనేటువంటి యొక్క ఆశ క్రిమికీటకాదులు కూడా ఉంటుండాలి, మనుషులకు మాత్రమే కాదు. That desire to take care of one's own family, wife and children is తాము there among క్షేమంగా insects. ఉంటుండాలనే ఆశ క్రిమికీటకాదులు కూడా ఉంటుంది, కానీ మానవునికి మాత్రమే కాదు. That sense, that liking for ప్రతి happiness is ప్రాణికి there కూడాను everybody. సుఖాన్ని అనుభవించాలి, ఆనందాన్ని అనుభవించాలి, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి. Every living creature wants to be happy, blissful and live in total satisfaction. అది ఏ ప్రేమతత్వము. That is the nature of love. ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి. That love is present in all living creatures. కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుందంటే జగత్తును మీరు చూస్తున్నారు. In what form should it be? You see the world. ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు. One watches this world and declares that it's the world. ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్నపిచాన పశ్యతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు. But a spiritualist says, "Oh foolish man, it is not the nature that you see, it is only God that you see." విష్ణు కారకుడు, జగత్ కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు. God is the cause. This world is the effect. That is the దైవము relationship. లేని జగత్తు లేదు. There cannot be this world without God. కనుక చూచేదంతా కూడా దైవాన్ని. So what all that you see is God himself. అనగా వారి వారి మనోభావమును పురస్కరించుకొని, Basing on వారి that, వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి. they declare so basing on the levels of their mental ఈనాటి thoughts విద్యా and విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో బద్ధతం లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి. In the modern education, there's no possibility to instill such a strong faith. Therefore, we find restlessness, agitation, lack of security and safety in the world. ఒక పెద్ద మనిషి An elderly తన person కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్ళాడు. wanted to admit his son in his school. ఆ హెడ్ మాస్టర్ని చూచాడు. He saw that master. హెడ్ మాస్టర్ గారు, He said, "Sir, మా headmaster, పిల్లవాడికి అన్నీ తెలుసు, my son knows everything. చాలా తెలివితేటలు గలవాడు, He's highly intelligent. వాడికి తెలియనివే లేవు There's nothing that he doesn't అని know." చెప్పాడు. He said, ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే. తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. the headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home. కానీ రెండు తెలియవు అన్నాడు. But the father said he doesn't know two. ఏమిటది? What are they? ఒకరు చెప్పితే వినడు, తాను తెలుసుకోడు. ఈ రెండే ముఖ్యత్వం ఉంటున్నాయండి. He lacks only two. He does not know all by himself, nor does he listen to others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు. Every student today prides himself that he ఏమిటి knows తెలుసు? everything. What is that he knows? తనను తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు? A fool who does not know himself, how does he know the nature outside? ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా There may be reputed elders having acquired high degrees like MA and BA. సంపద నుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన There may be meritorious people on earth full of wealth and affluence and one of charity. ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన One may be physically strong, endowed with a long life. సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన They may be priests who indulge and spend the time chanting the name of God and teach Vedas. ఏనాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు They are no match to this spirituality.
దైవ భక్తి లేనిదే కాదు ముక్తి. Without devotion to God, you can never attain liberation. ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పరతు What more is to be conveyed? సాధు సద్గుణ గణ్యులౌ విద్యార్థులారా విద్యార్థులారా. This assembly of noble students, మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం, we ఏమో నేర్చామనుకుంటున్నాము, think we have learned. గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము. We think we are highly intelligent. నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు. Truly intelligent man will never think తెలివితేటలు so. లేనటువంటి వాడే నేను గొప్ప మేధావిని అనుకుంటాడు. It's only a dunce who thinks that he is intelligent. కనుక దైవ ప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది. When once we develop this love for God, our life will be effulgent and brilliant. కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి. Therefore everyone should mold himself as an ideal. ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. Most important thing is, in this world, we should know the nature of the spirit. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం. In fact, every form here is really the spirit కేవలం behind. నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. Because of the attachment to the body, you have forgotten Atma. ఒక్క తూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది. When once you give up the attachment to the body, you will delight yourself in the soul of ప్రపంచంలో మూడు spirit. రకమైనటువంటి జీవులు ఉంటున్నాయి. Then there are present three types. నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని. There are some that live only in water, aquatic. కానీ కొన్ని జలములకు గట్టుపైన జీవించేటువంటి మరికొన్ని. While some are amphibious, they live on shore also. జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి. ఆ విధంగా జీవించేటువంటి కొన్ని. The first category are aquatic, second category amphibious. అదే విధంగానే పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు. However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or Atma. కానీ ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ They also lead a worldly life. ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి They also know the ఏదో అటు spiritual things. ఇటు 2 హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. There are some who live the life with both the things in view. 2 హార్స్ రేస్. 2 horse race. ప్రకృతి యందు ఒక కాలు, ఆధ్యాత్మికమునందు ఒక కాలు. One foot on the nature, another on the divine. మరికొంతమంది ఉంటుంటారు. Next ఈ category. ఆధ్యాత్మికమే వారికి గిట్టదు. The next category is, దాని వాసన కూడాను వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు. they don't relish even the ఎందుకంటే smell of గాఢమైన food. పడిచం పట్టింది, అజ్ఞానం అనే పడిచము. Because they are suffering from severe cold of ignorance. అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు. Therefore they don't relish any of this fragrance. కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు. Therefore they are theist and atheist and mixture of both. యోగి, జోగి, విరాగి, బైరాగి, సరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు. We find the fluent, the renunciant and an ascetic, and the one of pleasure. They lead such sorts of life. కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది. We are gifted with a divine human ఇది life. అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు. It's not given to every ఎంత creature. అదృష్టశాలులకో ఈ మానవత్వం ప్రాప్తించింది. It's out of good fortune you are born as a కనుకనే human being. జంతువునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంట్లో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశల్యమైనటువంటిది. It's only the human life which is rarest, the one of beauty and the one of ఇట్టి fragrance. మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా? If you really know the value of a gem, దాని ఒక would you పేపర్ keep it వెయిట్ on the మాదిరి table? ఉపయోగపెట్టుకుంటాడా? Or do you make use of this paper గ్లాస్ weight? ముక్క అనుకొని పేపర్ వెయిట్ మాదిరి ఉపయోగపెట్టుకున్నాడు. Therefore he just considers rather cheap and makes use of his plate. కానీ నిజంగా దాని విలువనే తెస్తే గాడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు. If he knows the value of the gem or the diamond, he will keep it in an కనుక almirah. మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి. Therefore we should know the value of Atma or the soul. నామ నిరూపణ మూల రతనతే. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి. You should know the value of the diamond. నామ రతన ధన పయో పయోరేమైనే
నామరత్నము. ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు. Saint Tulsidas considered the name of God as a precious gem, most valuable. ఇది ఎవరిచ్చారు? Who gave it? ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే. It's God's gift out of His దైవమే grace. ఈ రత్నము. In fact, this precious gem is God Himself. అది దైవం దగ్గర మాత్రమే లభ్యమవుతుంది. You can get it from మరి God. ఏ మార్కెట్ కు పోయినా ఏ షాప్ లో పోయినా ఇవి లభ్యమయ్యేటువంటివి కాదు. It's not available anywhere in any shop or the దీనికి market. మాస్టర్ గాడే. God is the master of this diamond. కనుకనే పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది. Then once you surrender to God, you can ఈ have this రత్నం precious ఎట్లా gem. ఉంటుంటాది తెలుసునా? You know how it looks? 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది. It shines with all the brilliance of 1000 suns. కానీ అది కూడా ఇంకా తక్కువే. Yet it is much less. ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా? You know how the divine love is? అమృతానికి పక్క లోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట. If you keep that nectar, Amrita, by the side of the divine love, it will be insipid, tasteless. కనుకనే తులసిదాస్ చెప్పాడు, So Tulsidas, వచనం మధురం, the talk is sweet, నయనం మధురం, the eyes, హస్తం మధురం, hand, హృదయం మధురం, heart, శ్రవణం మధురం, ear. మధురాధిపతే మధురం మధురం. He is the sweetest of all the sweets. నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము. In fact, listening to you is నీ యొక్క వాక్య మధురమైనటువంటిది. your very talk is sweet. నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది. Your heart is నీ always divine. హస్తమే పరమ మధురమైనటువంటిది. Your hand, the అంతా మధురమే. everything is sweet. నకసిక పర్యంతం కూడాను సంచరించేటువంటి సమస్త రక్తం కూడాను మధురమైనటువంటిది. The entire blood that circulates from top to toe is sweet. ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తుని ఎవరు ఆశిస్తారు? Those who have got this complete faith in the divine love will never relish this ephemeral, transient world which is just momentary. కానీ ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు. Those that do not know the taste of the divine love, they want this. కారణం ఏమిటి? Why? జన్మ జన్మాల యొక్క కర్మ యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞానహీనుడైపోయి ఉన్నాడు. It is because of the effects of the past life. ఈనాటి He has no మానవుడు wisdom. ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడ కనిపించడం లేదు. Today we struggle hard to earn money for an employment and for position, and we don't struggle hard to have God. ధనమున్నదంచును ఘనతగా పలికిన పుడమియంది సుమంత శాంతి లేదు. You may declare with all the pride that you are affluent and rich enough, but there is no peace on earth. విద్య ఉన్నదని విర్రవీగిన గాని You may pride yourself because of education. పుడమియంది సుమంత శాంతి లేదు. There is not even a trace of peace on earth. ధనధాన్యములు కలిగి ధర్మగుణంబున్న పుడమియంది సుమంత శాంతి లేదు. You may be the one of charity with all the grain and the money, but yet there is no peace. శాంతి కలదు కలదొక్క చోటు, శాంతి కలదు కలదొక్క చోటు. There is peace only at one place. అది ఏ చిత్తమను మందిరము. That peace is present in the temple ఆ of heart. మందిరంలో ఉంటుంది అది శాంతి. There is peace in the temple of our అవుట్ heart. సైడ్ ఏమిటి శాంతి? పీస్ 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 అంతా పీసెస్ పీసెస్. పీస్ ఈజ్ హియర్. We say peace, peace, but everything is pieces only. Peace is ఈ within. నిజమైనటువంటి యొక్క శాంతి కోసం ప్రాకులాడేటువంటి వానికి సర్వము లభ్యమైపోతాయి. In fact, if you just work for the true ధనం peace, కూడా you వాడిని have- వెతుక్కుంటూ వస్తుంది. money also will be after సిరి you. సంపద అంతా వాడిని వెతుక్కుంటూ The వస్తుంది. wealth and prosperity. భోగ భాగ్యములన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది. All the pleasure and అధికార comfort. కీర్తులన్నీ వాడిని వెతుకుతూ వస్తున్నాయి. The position and తాను authority. వెతకనక్కర్లేదు, You don't తాను need కడప దాటనక్కర్లేదు, కాలు కడపనక్కర్లేదు. కైవల్యం వచ్చి ఉట్టి ఒళ్ళో పడిపోతుంది. You don't need to step forward. The very heaven will fall at your feet. ఏమిటి హెవెన్? What is heaven? అబ్బా, ఎండ్ల బెడ్ వేసుకొని ఎయిర్ కండిషన్ పెట్టుకొని మంచి పిల్లోలు వేసుకుని మెత్తగా నిద్రపోతుంది. ఇది హాయి, ఇదే స్వర్గము. ఏమిటి ఈ స్వర్గము? పాప స్వర్గం. We think the heaven meant the Dunlop ఈ bed స్వర్గాన్ని and air conditioned room. పాంచభౌతికమైనటువంటి శరీరం అనుభవిస్తుంది, కానీ నీవు కాదు కదా. This heaven is experienced by this body, but not your true self. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు
ఎప్పుడో విడచేది ఎరుకలేదు. This physical body is so weak when it drops down. You know not. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని, శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని, నమ్మరాదా మాట నమ్మనమును. Though they have stipulated lifespan over 100 years, you cannot have faith in it. Either in childhood లేక ప్రాయమందో, or at an young age, ముదివియందో, or old లేక age, ముసలియందో, or advanced age, ఊరనో అడవినో the town or ఉదక forest, మధ్యంబును, or in the midst of water. ఎప్పుడూ విడచేది ఎరుకలేదు. When you are going to die, you cannot say. మరణమే నిశ్చయము. Death is certain. దేహమున్నంతలో తాను తెలియవలయు. While alive, ఇదే మనం one should know oneself. తెలుసుకోవాల్సినటువంటిది. This is the thing we should know. మానవత్వాన్ని మనకు ప్రసాదించాడు దైవము. God has ఈ given this human మానవత్వంలో life. ఉన్నటువంటి విశిష్టతను గుర్తించాలి. We should know the significance of human life. జీవితమంతా గ్రంథాలు చదువుతూ పోతే ఇంకా ఆచరించేది ఎప్పుడు? If we spend all the time just merely reading and reading, when do we experience? ఏమీ ప్రయోజనం లేదు. No use at all. కనుకనే So, ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు. after all, the time would not be with you. ఎప్పుడు once for ఎక్కడో all. ఏ క్షణమో When, where and what moment. దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి. Know that death is certain and discharge your duty in full awareness of it. ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాల? Why should we beg others? అందరికీ అందించేటువంటి బిచ్చకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా నువ్వు బిచ్చకులే. In fact, everyone is a beggar. అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి. There's only one giver, God Himself. అతనొక్కడే మాస్టర్. He is the only master. అందువల్లనే So, తులసిదాసు కూడా చెప్పాడు, Tulsidas also said, తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, ధనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు. when king has sent all those things, that convenience and comforts needed to him, and king wanted నేను those to be అనాథుడు given to the కాదయ్యా, నేను forlorn. అనాథుడు కాదు, నాకు నాథుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు. He said, I am not anath, I am not the forlorn, I have got a అతనికి master, ఎవరు Sri Rama. నాథుడు లేడు, అతని గుండెపై ఇవ్వండి అని. Rama has no master above him, you give him. అనాథ నాథ నాథనికి నాథ అనాథ నాథ. ఎవరికి నాథుడు? నాథులకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు. God is the master of masters and the refuge of the forlorn. రామ భజన కరవు. ఏం చేయాల? రామ భజన కరు. Sing the glory of Rama, chant his దానికి name. ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు. The reward you get by chanting, repeating his name, you don't get anywhere else. అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. Let us treasure God's name in our ఇంకా heart. ప్రాపంచిక సంబంధమైన నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించుకో. Let us discharge our worldly duties దేని and నీవు responsibilities. వదలనక్కర్లేదు. Don't give up anything. అయితే However, నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి. but have the feeling that you are not merely a నీవు human. మనిషి కాదు, You are not a human. నీవు తొడుక్కున్న బుష్కోటిది దేహము. After all, the body is a vesture, ఇలాంటి bushcoat. బుష్కోట్లు ఎన్ని మార్చినావో. You might have changed a number of them earlier. ఇది కాదు, డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ ది లైఫ్ అని. Death is the dress of life. ఈ దేహంకు నీవు ఆశపడుతున్నావు. You just rely on the నీవు body. దేహము కాదు. You are not the body. ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి. You should never forget, even in a dream, this statement that you are God. అందరూ You are Brahma. బ్రహ్మస్వరూపులే. All are divine. బ్రహ్మకు రెండవ పదార్థమే లేదు. Not two, only ఏకం one. ఏవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ, ఓన్లీ వన్. Not two, only one. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలదా నూరేండు చింతిల్లినన్. Being so mighty and powerful, being Brahman yourself, but we consider ఎంత ourselves so mean చదువు and చదివి low. ఏ నీతి ఉన్నను కీనుని గుణంబు మనలేడు. In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean చదువ habit. చదువ
తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. After all, this education will lead you to argumentation, but not the total knowledge. ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువవలయు. What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal. అంధుడగువాడు ఎవ్వడి అవని యందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు. Dharmaja has put a question, who is the blind man on earth? ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు. He has put a question to Yaksha. అంధుడగువాడు ఎవ్వడి అవని యందు. On earth, who is the blind man? ఆ యక్షు చెప్పాడు, Yaksha said, చదువు గల్గియు చెడు గుణములు విడువని వాడు. the one, though he is చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు. an educated man who will not give up his bad quality is the blind man. ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి. All the knowledge you have must be చెడు గుణములు translated. దూరం నెట్టివేయాలి. We should give up all the bad qualities. అది ఏ త్యాగం అన్నారు. That is sacrifice. త్యాగం అంటే ఏమిటి? What is sacrifice? ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలు, ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు. Not to run away from the wife and children and the property. మనసునందున్న దుర్భావములు వీడి Getting rid of bad feelings in our దుఃఖ mind. అశాంతి ప్రేమలను మరిచిపోయి Forgetting all the evil propensities in nature. ఇట్టి గుణములు వీడినే త్యాగమగును. To give up such quality itself is అది sacrifice. నిజముగా యోగమగును. That is true yoga or spiritual ఆ practice. యోగమే సుకర్మ కౌశలం. That is real yoga which has to be done with all the skill అది and the talent. మొట్టమొదట మనం తెలుసుకోవాలి. That we have to know. మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి. We have to give up all the bad దురభ్యాసాన్ని qualities, దూరం చేయాలి. bad habits, దురాలోచనలు దూరం చెప్పాలి. bad thinking. అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి 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 వస్తుంటాడు. And God will run after you, such a man who gives up the bad అట్టి quality. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు. The one who loves God will be loved by God much more. ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు. God at one time said, I am indebted to my devotee. ఎవరితో? To whom has he said? లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి. In the world it is said that this ఈ address to ప్రకృతితో Parvati. చెప్పాడు Parvati is పురుషుడు, nature. నేను భక్తులకు రుణస్థుడయ్యాను అని. God says that he is indebted to his devotee. ఏమిటి రుణము? What is this? వాళ్ళ Debt. దగ్గర ఏ బాకీ తీసుకున్నావు? What is that he has taken loan from him? వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి. Here is a devotee who loves me, and now I should pay him back with interest by granting చాలా liberation. ఇలాంటి ఇంట్రెస్ట్ ఎలాంటిది? 18%, 14% ఈ బ్యాంకుల్లో ఇచ్చేటువంటి ఒక పర్సెంటేజ్ కాదు ఇది. 100% అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తాడు. What sort of interest that God pays to every devotee? Not bank rate అంత of interest. సిద్ధంగా 100%. కాచుకుంటాడు భగవంతుడు. God is so ready with grace infinite. కానీ ఆ సత్యం మీకు తెలియదు, But we don't know the truth. ఆ రహస్యం మీకు తెలియదు. We don't know the secret. అందువల్లనే So- ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు? Who can measure the divine love? ఇట్టిది అట్టిది ఎట్టిదంటూ మీరు ఎవరు వర్ణించరు, ఎవరు వర్ణించగలరు? Who can describe God's ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. here, there and everywhere? Only one God present. అది అనిబిసెంట్ కూడా చెప్పింది. That's what Annie Besant said. ఆమె బ్రిటిష్ లేడీ. She's a Britisher. ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు. How is it in India? Everyone is in search of truth. He travels in the నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా? Is it that the devotee who is in search of God, or God is in search of a ఎక్కడ devotee? చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు? When God is everywhere, where do you search for Him specially? కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు అన్నాడు. So there is no true devotee in the strict sense of the term and the word. ఎదురుగా Therefore God is in ఉన్నప్పుడు, search of true devotee. ఆహా, ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకం ఆడతారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఎంత మెరుస్తారు నా ముందు. పాపం పని చేసి ఫలమాపద కలిగిన రోసి
కాపాడవు నేనంచు కడు నాపై నల్లెదరోయి. You commit a sin and you have to face the consequences of your own action, but you blame God when you suffer. పాపంబు పని చేసి You commit a sin ఫలం ఆపద కలిగిన రోసి and you're just vexed కానీ with the కాపాడు consequence. దేవుడు అనుచు దేవుని పైన మురుగుతుంటారు. But you say, oh God, you don't protect me, and you blame him, God, that way. ఏమైనా అర్థం ఉందా? Is there any meaning in that? ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా? Can such a person call himself a devotee? భక్తి Bhakti. దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్. Bhakti, there's no comma there, full stop. భగవంతునికి అర్పితమే భక్తి. Total surrender to God is devotion. అంతా భగవంతుండే. Everything is God's. రెండవది లేనే లేదు. There's no second. రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి. It's the one without the second. అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ. So there's no second to the divine. కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి. Chanting God's name meant the total faith that you are God, you are God. ఐఎమ్ సో అండ్ సో, సో అండ్ సో అని దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీవు తిరుగుతున్నారు. చాలా దగా పని. You introduce yourself, I am so and so, the name you are christened. నీవు చెప్పుకునే నేను ఫలానా రామయ్య. You say I am Ramaya. కానీ నీ దేహాన్ని పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే. Ramaya is the name of your body, but not you. కానీ దేహం పేరు చెప్పుకొని నువ్వు బ్రతుకుతున్నావు. But you carry out ఈ living. దేహం అనిత్యమైనటువంటిది, The body is temporary. నీటి బుడగ వంటిది. It's also just. ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో. It's like a water bubble when it would fade away. కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది. So you should introduce yourself as God. You may go anywhere. దానిని నీవు విశ్వసించాలి. You should have full faith in that. అప్పుడే భగవంతుడు సర్వత్రా నీలో సాక్షాత్కరింపజేస్తుంది. And then you will find the manifestation of the divinity all over. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును. When- కానీ ఇది ఏ సత్యం. నేను ఎప్పుడు కోసమే నేను ఇది రాలేదు. As Bhagavan is speaking to సత్యాన్ని us చెప్పడం నా కర్తవ్యం. about the detachment, you may feel sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యము. But Bhagavan speaks of truth, and observance of the truth is our duty. ఇక్కడ 4 రకమైనటువంటి సాధన ఉంటుండాలి. Here there are 4 spiritual paths. దాసుడైనటువంటి వాడు The one who is a servant of God, భూశుభ్రత ఒకటి. Subhrata. భూశుభ్రత. The Bhusubrata. రెండవది Second. భావశుభ్రత. And the clean thoughts. మూడవది దేహ శుభ్రత. The cleanliness of the body. నాలుగవది ఆత్మశుభ్రత. The purity of the spirit. ఏమిటి ఈ శుభ్రత? What is this? భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు God is everywhere. అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి. With the feeling that God is everywhere, we should keep అందులో everything clean. శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి. All that you see around, it should be clean, neat ఇప్పుడు స్వామి and tidy. ఉంటున్నాడు, స్వామి ఉన్న చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, Here is నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి, నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత. Swami is here. So everything should be neat, everything should be pure, everything should be egoless. ఇంకా భావశుభ్రత. And the purity of thought. ఈ భావం ఎట్టిదిగా ఉండాలి. What sort of feeling should you have? భగవంతుడు సర్వవ్యాపకుడు, God is everywhere. కరుణాస్వరూపుడు, And He knows ప్రేమ it. ప్రేమ ప్రకాశకుడు, And His manifestation of love. ఇతను కేవలము అగమ్య గోచరుడు, And He is అప్రమాణుడు, beyond all ఆనంద measure. స్వరూపుడు. And ఈ విధమైనటువంటి భావంతో అతను నిరంతరము స్థితించు రావాలి. You should always think of God ఏ beyond all విధంగా measure, beyond all చింతిస్తావో ఆ comparison. రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది. You may call Him in any name, He will manifest in that name. ఇంకా దేహ శుభ్రత And the cleanliness of the body. అనగా ఏమిటి? What does it mean? భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది. As the divine form is అతనికి everywhere. తగినటువంటి సేవలు, అతనికి ఏది అవసరమో దాన్ని What మనం శుభ్రం చేసుకుంటూ రావాలి. all that He needs, we should keep ఎక్కడ them clean. తిరుగుతాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు. Therefore, what he needs, where he sleeps, where he sits, everything should be clean. ఆత్మశుభ్రత. ఆత్మశుభ్రత అంటే ఏమిటి? What do you mean, the purity of the soul? సర్వతః పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వతః శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. God is everywhere. All hands are His, all heads are His, all feet are His. స్థానమే లేదు.
There's no place without Him. ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం సేవ చేయటము. Whomsoever you serve, it amounts to service to Spirit. ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము. All the bliss is God. నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు. True happiness lies in the union with God. అమ్మా, నాన్న, బిడ్డలు, భార్య, పిల్లలు ఇవన్నీ కూడా క్షణికమైనటువంటి ఆనందాలు. All the body relationships, the father and the mother, that's of momentary. కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది. That eternal bliss you get from God అట్టి alone. ఆనందానికి సేవ చెయ్యాలి. We should serve the embodiment of అది bliss. ఆత్మసేవ. That is service to the Spirit. ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజంగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు. In fact, we follow these sacred acts. మీరందరూ There's no దైవ divinity beyond స్వరూపులే. this. You're all divine. కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములనే మనం ప్రవర్తించాలి, చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి. With the total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine. భజన బినా సుఖ శాంతి నహీ, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।